ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ తెలిపారు. శనివారం బేలమండల కేంద్రంలోనే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులతో కలిసి ఎంఆర్ఓ రఘునాథరావుకి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో నెంబర్ 49 ద్వారా ఆదివాసీ గ్రామాలు కనుమరుగవుతాయని తెలిపారు. అడవిని నమ్ముకున్న జీవిస్తున్న ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు బేలమండల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు 49 జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో టైగర్ జోన్ పేరు మీద ఆదివాసులని దూరం చేయాలని ఆ జీవోలో స్పష్టంగా ఉంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు బేలమండలంలోని రాయ్ సెంటర్ ఆదివాసీ సంఘాల తరఫున ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ జీవో కేవలం ఆదివాసులకు అడవుల నుంచి ఎప్పటి నుంచో అడవులలో ఉంటూ అడవుల్లోనే పెరుగుతూ ఉన్న ఆదివాసులను దూరం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి టైగర్ జోన్ పేరు మీద మా యొక్క ఆదివాసులని దూరం చేస్తే సహించబోమని మా సంఘాల తరపున నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి